హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్నది వేదిక బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లో ఎన్ఎంఎంఎస్ ఫర్ 8th క్లాస్ స్టూడెంట్స్ అంటే 8వ తరగతి విద్యార్థుల కోసం ఎన్ఎంఎంఎస్ కోచింగ్ని ప్రారంభించుచున్నాం. ఇందులో భాగంగా ముందు మనకి అందులో వచ్చేటటువంటి మ్యాట్ అంటే ఎంఏటి మ్యాట్ అంటే మ్యాథ్స్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే దాన్ని మనం ముందు కవర్ చేసుకుందాం. అందులో భాగంగా అంటే ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనం ఈ పార్ట్లో చేస్తాం. ఇప్పుడు మనకి ఇందులో వచ్చేటటువంటి క్వశ్చన్స్ ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసి 8th క్లాస్ విద్యార్థుల కోసం షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ టాపిక్గా మనం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనేటటువంటి టాపిక్ని మనం తీసుకుంటా ఉన్నాం. ఫ్రాక్షన్స్ డెసిమల్స్కి సంబంధించి ప్రీవియస్గా ఇచ్చినటువంటి ఏ క్వశ్చన్స్ మనకి పేపర్లో కవర్ అవుతున్నాయో వాటన్నిటినీ కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ని మనం పరిశీలిస్తే అదే విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ మెథడ్లో చేద్దాం. అంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 0.05 ప్లస్ 0.005 ప్లస్ 0.405 ఇలాంటి డెసిమల్ పాయింట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. దీన్ని మనం ఎలా ఎడిషనే కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు, కూడిక కాబట్టి. అది ఎలాగంటే పాయింట్ తర్వాత మనకి ఆప్షన్స్ వెరిఫై చేసుకుంటా వెళ్ళిపోదాం. పాయింట్ తర్వాత ఫస్ట్గా 0 ఉంది, రెండో దాంట్లో కూడా పాయింట్ తర్వాత 0 ఉంది, మూడో దాంట్లో కూడా 0 ఉంది. సో పాయింట్ తర్వాత ఆప్షన్ వచ్చి 0 ఉండాలి. ఆప్షన్స్లో 1, 2, 4 అనే వాటికి ఏదన్నా కావచ్చు. అంటే థర్డ్ ఆప్షన్ రాంగ్, అది తీసి పడవచ్చు. ఇంకా పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ 5, ఇక రెండో దాంట్లో కూడా పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్ 0, 5 ప్లస్ 0 5 అవుతుంది. ఇక్కడ మూడో దాంట్లో చూస్తే 0 ఉంది, అంటే 5 అనేది ఆప్షన్లో సెకండ్ డిజిట్గా పాయింట్ తర్వాత సెకండ్ డిజిట్గా 5 వస్తుంది. సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది, మిగతా వాటిలో లేదు కాబట్టి. సో ఈ విధంగా షార్ట్ కట్ వేలో ఆప్షన్స్ వెరిఫై చేయడం ద్వారా చేసేయచ్చు. ఇంకా రెండవ క్వశ్చన్కి వెళదాం. 1 మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ అంటే 1లోంచి 4 హాఫ్లు తీసేయమని ఉంది. ఇది జనరల్ క్వశ్చన్, జనరల్గా కూడా చేయొచ్చు. మనకి సింపుల్గా చేద్దాం. 1లోంచి ఫస్ట్ హాఫ్ తీసేస్తే హాఫ్ వస్తుంది, దాంట్లోంచి నెక్స్ట్ హాఫ్ తీసేస్తే 0 అయిపోతుంది. ఇంక మిగిలిన ఏంటండి, 2 హాఫ్లు ఉన్నాయి, 2 హాఫ్లు 1 అవ్వాలి. అంటే మరి రెండాటికి మైనస్ ఉంది కాబట్టి -1 ఆప్షన్ బి అవుతుంది. 1లోంచి హాఫ్ తీసేస్తే హాఫ్లోంచి మళ్ళీ హాఫ్ తీసేయండి, 0 అయిపోయింది. ఇంకా మైనస్ హాఫ్ మిగిలినాయి. మైనస్ హాఫ్ మిగిలితే దాని ఆన్సర్ వచ్చి -1. ఆప్షన్ బి అనేది రైట్ అయింది. ఇంక మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. 3/4 ఆఫ్ 1/2 ఆఫ్ 16 అంటే ఇందులో బ్రాకెట్స్ని ముందు సింప్లిఫై చేయాలి. హాఫ్ అనగా మనకి ఇంటూగా భావించండి. బ్రాకెట్లో ఉన్న చూడండి, హాఫ్ ఆఫ్ 16 అంటే 16లో హాఫ్ ఎంత అని డైరెక్ట్గా చెప్పచ్చు. 16లో హాఫ్ ఎంత అండి, 8. అంతే కదా, 16లో హాఫ్ వచ్చి 8 అవుతా ఉంది. అంచేత దాన్ని ఇక్కడ మనం 3/4 ఆఫ్ అంటే 3/4 ఆఫ్ 8, 4 మళ్ళీ 2 టైమ్స్ పోతుంది 8లో, 3 2 6 అనేటటువంటి ఆన్సర్ వస్తూ ఉంది. అంటే ఆప్షన్ సి రైట్ అవుతుంది. ఈ విధంగా మనం సింపుల్గా వెళ్ళిపోవాలి తప్పితే టైం అవసరం కాబట్టి అక్కడ చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ 3/1/3 డివైడెడ్ బై 12. 3/1/3 అంటే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చేద్దాం. 3 3 9 + 1 10/3 డివైడెడ్ బై ఇంటూగా మార్చి దాన్ని నెక్స్ట్ దాన్ని రెసిప్రోకల్ చేయొచ్చు కదా.
డివైడెడ్ బై ఇంటూ చేస్తే పక్కన ఉన్న 12ని 1/12 కింద రాసుకుంటాం. ఇప్పుడు సింప్లిఫై చేయండి. సింపుల్గా ఇందులో 12లో 2 6, ఇది 2 5s, సో 2 పోయింది కాబట్టి 5 1 జర్ 5 టోటల్గా 3 6 జర్ 18, 5/18 అనే ఆప్షన్ వచ్చింది. అలాగే నెక్స్ట్ 5th క్వశ్చన్ చూస్తే ఐడెంటిఫై ఫాల్స్ స్టేట్మెంట్ ఇన్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాడు, 4 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. వీటిలో ఏది ఫాల్సో తేల్చమంటున్నాడు సింపుల్గా. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు 3/4 గ్రేటర్ దాన్ 1/2. 3/4 గ్రేటర్ దాన్ 1/2 అంటే క్లియర్గా తెలిసిపోతుంది 3/4 పెద్దదని. లేదా దీనికి ఇక్కడ కాన్సెప్ట్ ఒకటి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇట్లాంటి ఏది పెద్దది ఏది చిన్నది అని తేల్చాల్సి వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇది నేర్చుకుని గుర్తుపెట్టుకోండి. అంటే 2 3 జార్ క్రాస్గా చేస్తే 6 వచ్చింది, 2 3 జార్ 6. ఇటువైపు వస్తే 4 1 జార్ 4. లెఫ్ట్ సైడ్ పెద్దది ఉంది కదా, అంటే ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ పెద్దది. వాడు ఇచ్చింది పెద్దదే అని చెప్తుంది కదా, గ్రేటర్ దాన్ ఇచ్చాడు కాబట్టి అది ట్రూయే. నెక్స్ట్ 1/2 లెస్ దాన్ 1 అన్నాడు. అంటే 1/2 అనేది 1 కన్నా తక్కువ అనేది తెలుస్తూ ఉంది. ఇది కూడా క్రాస్ మల్టిప్లికేషన్ విధానంలో వెళ్తే 1 × 1 1, 1 2 జార్ 2. అంటే లెఫ్ట్ సైడ్ 1 అనేది చిన్నది ఉంది 2 కంటే. సో లెఫ్ట్ సైడ్ 1/2 అనేది చిన్నదే అని అడిచ్చింది చెప్తా ఉంది. సో ఇది కూడా ట్రూయే. దీని ప్రకారం కూడా ఇది కూడా ట్రూ అని తెలిసిపోయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఆప్షన్ చూస్తే 8/3 = 3/8. క్లియర్గా తెలుస్తుంది. 8/3 3/8కి ఎలాగ ఈక్వల్ అవుతుందండి, అవ్వదు. సో ఇట్స్ ఫాల్స్ అనేది మనకు తెలిసిపోతుంది. అదే ఆన్సర్ అవుతుంది. 4వ దాన్ని కూడా చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చి 4వది కూడా రైట్ అవుతుంది. ఎందుకంటే 7/4 ఇది నాట్ ఈక్వల్ టు 4/7 అనేది అది రైటే. సో ఆప్షన్ సి అనేది ఫాల్స్ స్టేట్మెంట్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ 6th క్వశ్చన్ వచ్చి ఇక్కడ ఒక ఎంటీ బాక్స్ ఇచ్చాడు. ఇందులో ఎంత వేస్తే మనకి ఇంటూ 5/9 అయినప్పుడు 1 వస్తుంది. 1 రావాలంటే 5/9ని 9/5 పెట్టి మల్టిప్లై చేయాలి. అంటే 9/5 వేసుకుంటే 9కి 9, 5కి 5 క్యాన్సిల్ అయిపోతే 1 కదా వస్తుంది. ఈ విధంగా మనం ఈ బాక్స్లో ఉండే ఆప్షన్ వచ్చి 9/5 అనేదాన్ని మనం డిసైడ్ చేయొచ్చు. ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ మనం చూసాం. ఇప్పుడు ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ చూడబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.